నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈరోజు చిన్న హార్వెస్ట్ చేద్దామనండి పైకి వచ్చాము. అయినా మొక్కలకు వాటరింగ్ అది చేయాలి కదా. చూడండి, మొక్కలకు మిల్లీ బగ్స్ ఎక్కువ పెట్టేస్తున్నాయండి. బెండ వాటికి, బెండ మొక్కలు అన్నిటికీనండి, బెండనే కాదు అన్ని మొక్కలకి పెట్టేస్తున్నాయి. ఇక్కడ వంకాయలు అవి ఉన్నాయండి, కొద్దాము. ఇంకే పెద్దగా కూరగాయలు అయితే లేవు కానండి, క్లీన్ చేసుకోవడం, వాటరింగ్ చేసుకోవడం. చూడండి ఎలా పెట్టేసినాయి. ఇవి మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇది గోర్చిక్కుడు మొక్క అండి. చూడండి కాయలు ఎలా వచ్చాయో. కింద కాయలు కూడా అప్పుడే ముజిరిపోట్లు కూడా కొద్దాం అనుకుంటున్నాను. అలాగా వీడియో చేయట్లేదండి, ఎండలు ఎక్కువైపోయి చేయలేకపోతాం పని. అదిని ఇంట్లో పనే సరిపోతుంది. మా అబ్బాయిలతో కట్టాను. ఇంకా ఇవి కోసుకుందాం అండి. చిక్కుడులు కొన్ని కాయలు ఉన్నాయి, ఇంకా వచ్చినండి. మొక్కలు అసలు ఎదగలేదు, ఎలా ఉండే అలా ఉండిపోయినాయి. ఇక్కడ మొక్క అయితే పూత అది స్టార్ట్ అయిన తర్వాత ఇంక ఇలా వడిలిపోయిందండి. ఎందుకో తెలీదు, ఏర్లు అవి ఏమీ లేవు. దానికి మళ్ళీ నేను కొంచెం ఒకే ఏరు ఉందండి, వేరుంది, అది పెట్టి ఇలా గుచ్చి ఉంచాను. గర్భ వస్తుందని బాగానే ఉంది, వడిలిపోలేదు. ఆకులన్నీ ఎండిపోయినాయి. ఇంకోండి ఇవి కోసుకుందాం, ఇంకా ఉన్నాయి. చూడండి ఎంత గుత్తిలా వచ్చింది. కాకపోతే కొన్ని లేతగా ఉన్నాయి కదా, అందుకని కొన్నే వస్తుంది. ఎక్కువ మొక్కలు ఒకేసారి పెట్టుకుంటే అండి మనకి కూరకు సరిపడగా కాయలు అయితే వస్తాయి. సమ్మర్కి, ఈ సమ్మర్లో కూడా మనకి గోర్చిక్కులు వస్తాయి. ఉడియాలే ఇవి వచ్చాయండి. ఈ చిన్న మొక్కకి ఇవి వచ్చాయి. ఇంకా ఒక 5-6 మొక్కలు ఉంటే మనకి కూరకు సరిపోయి కాయలు వస్తాయి. ఇవన్నీ ఇక్కడ వంకాయలు ఉన్నాయి, ఇవి కూడా అయిపోయినాయి. మళ్ళీ పూత కాయలు అయిపోయినాయండి, పూత రాలేదండి. ఇది కొంచెం లేతగానే. ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు, ఇవి కూడా కోసుకుందాం. పెద్ద ఎండలకి కాయలు అవి పెద్దగా రావట్లేదండి మనకి. హార్వెస్ట్ లేవని తక్కువగా ఉన్నాయి, ఎదగట్లేదు. నేను కూడా పోషకాలు అవి సరిగ్గా ఇవ్వట్లేదండి. ఇక్కడ ఇలాగే ఉండిపోతున్నాయండి, ఎదగట్లేదు, అందుకని కోసేస్తున్నాను. మనం జామ మొక్కడికి వచ్చామండి. మాకు కింద సందులో అదే కింద ప్లేస్లో ఉందండి మొక్క. చాలా అయింది, 4 సంవత్సరాలు అయింది మొక్క. నేను 2 సంవత్సరం క్రితం కాయలు కాసింది కానీ కొద్దిగా పెద్ద లేదండి. ఇప్పుడైతే 4 కొమ్మలకి పూత పిండి వచ్చాయి. ఇక్కడ దాక్కున్నాయి 2 కాయలు. చూడండి ఎంత బాగున్నాయో, క్యూట్గా చిన్న జామపళ్ళు అండి. కలర్ వచ్చేసినాయి, ఇంకా ఎదుగుతాయేమో అని నేను అలా చూడట్లేదు. వీటిలంతా చూడకుండా అలా వదిలేస్తే అంత బాగున్నాయి. చూడండి ఒక పండు అయితే కింద పడిపోయిందండి, అదిగా అక్కడ పడిపోయింది, అదిగా కనిపిస్తుందండి, అక్కడ ఉంది. ఒక కాయ పొద్దుట నేను కోసాను, నేను ముట్టుకున్నానండి, ముట్టుకుంటే చేతిలోకి వచ్చేసింది. ఈరోజు అయితే 4 జామ పళ్ళు వచ్చినట్టు అనమాట అండి వీటితో. కాకపోతే కోసేది మట్టుకి అబ్బో ఇది పడిపోయింది. ముట్టుకుంటే పడిపోతున్నాయండి. నేను చక్కమని ఎక్కడ లేకుండా తీస్తాను కిందకి వెళ్ళి. ఇవి కింద నుంచి మా అమ్మాయి తీసుకొచ్చిందండి, రాలిపోయింది. ఇప్పుడు నేను కోసేటప్పుడు ఇది రాలిపోయిందండి. ఇదేమో అంత ముందే రాలిపోయినట్టుంది, చూసుకోలేదు. మార్నింగ్ పెడితే ఒకటి కోసాను, అది చాలా బాగుంది, తీగ ఉందండి, చాలా స్వీట్గా ఉంది. కాయ సైజు తక్కువగా ఉందండి, చిన్న సైజే, కాకపోతే చాలా తీపిగా ఉంది. ఇక్కడ ఒకటి పండును జామ పండు చాలా స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. ఇది దూరంగా ఉందండి కాయ, ఇప్పుడే కోసేస్తున్నాను. కొయ్యడానికి కాయ చూడండి దగ్గరగా ఇంకో పిండి కూడా ఉండిపోయింది. ఇది ఎలా వస్తుంది, ఇలా తీయాలి జాగ్రత్తగా, 2 వచ్చేస్తాయేమో. ఈ అమ్మో బాగానే వచ్చిందండి, చాలా దగ్గరగా ఉంది. ఇది పచ్చిగా అంటే దోరగా ఉంది. దోరగా ఉన్నప్పుడు కూడా తింటే చాలా బాగుంటుంది. పండిన కాయ కన్నా
ద్వారగా ఉన్న కాయ తినడం చాలా ఇష్టం అండి చాలామందికి అండి. మళ్ళీ కొత్త మొగ్గ స్టార్ట్ అవుతుంది చూడండి, ఇదిగో ఇవంతా పూత స్టార్ట్ అవుతుంది. ఈ పిందులండి, ఇంకా అక్కడ కూడా ఇవన్నీ కూడా పిందులు, చిన్న చిన్న పిందులు. ఇక్కడ ఇటు సైడ్ కొమ్మలకే మనకి పూత పిండి వస్తుందండి, అటు కొమ్మలకి ఏమీ రాలే. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయింది. ఇది దోసకాయ ఉందండి, ఇక్కడ చూడండి చిన్న కాయ, చాలా చిన్నకాయ, కలర్ వచ్చేస్తుంది, రంగు వచ్చేస్తుంది చూడండి. ఇది మామూలు దోశనే వేసానండి నేను విత్తనాలు, కాకపోతే చేదు దోశ మామూలు దోశ అని అనుకుంటున్నాను. కాకపోతే మామూలు ఉండడం మట్టుకి మామూలు దోశలాగే ఉంది. టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో తెలుస్తుంది. మొన్న మధ్యలో వచ్చిందే చూడండి, టమాటా పండు ఎలా వదిలిపోయిందో, చెట్టుకి ఎలా ఉండిపోతే ఎలా వదిలిపోయింది అండి. ఇవే ఉన్నాయి, ఇది కూడా తీసేచ్చేమండి. మొక్క కొత్త మొక్కే కానీ తేమగానే ఉంది బాగా. చూడండి కరెంట్ సీమలు ఎలా పట్టేసినాయో. దీనికి ఏం చేయాలి, పసుపు చల్లుదామంటే తేలేదండి, అంటే తర్వాత తీసుకొచ్చి నేను చల్లుతాను. ఇందులో ఏమన్నా చిలకడ దుంప ఊరిందా లేదా చూద్దామని తీసేద్దామండి, ఇంకా ఛానల్ అయిపోయింది అని లాగేద్దామని చూద్దామనండి. చూస్తే అయ్యో ఏం అయినట్లేదు, శ్రద్ధ చేయలేదండి వీటికి, ఏమున్నాయో ఏం లేదు. కుట్టేస్తాయి కూడా ఇప్పుడు, ఇక్కడ చూసినా ఇవే వేరే మీద మొత్తం మొక్కల మీద పెట్టేసినా గుడ్లే. తేమగానే ఉంది మట్టి. ఇక్కడ తవ్వుతారండి, అక్కడ అదంతా ఇవే కరెంట్ సీమలే కుట్టేస్తున్నాయండి. ఏం దుంప వచ్చేలా కనపట్లేదు కానీ చీమలు కుట్టేస్తున్నాయి. ఏం నాటుకోలేదండి సరిగ్గా, ఇది ఎప్పటి నుంచో ఇలాగే అవుతుంది. ఇందులో పెట్టింది ఏమీ రావట్లేదు. బుడ్డిది వచ్చింది కానీ చీమలు కుట్టేస్తున్నాయి, ఎదగట్లేదు ఎప్పుడు చూసినా. ఛానల్ అయిపోయిందండి, ఒకసారి తవ్వి చూపించాను. మళ్ళీ ఇక్కడ ఏదో కనబడుతుంది మధ్యలో, చీమలు పీకెత్తున్నాయి. చీమల మట్టికి బాగా కుడుతున్నాయండి, చాలా చీమలు ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా ఉందా, మట్టి గుల్లగా ఉందండి, అయినా కానీ మనకు ఒక దుంప రాలే, అది చుట్టూ దుంపలు వచ్చాయి. ఇప్పుడు ఊరటానికి ఏదో రెడీ అవుతున్నట్టు అనిపిస్తుంది. టబ్ అంతా వేస్ట్ అయిపోతుంది, దీనికోసం అలా కాకుండా ఇది ఇక్కడ ఒకటి వచ్చింది. అక్కడ చీమలు ఉన్నాయండి, తీయడానికి మండిపోతున్నాయి బాగా. ఇవన్నీ చీమలు. ఏదో ముట్టుకుంటే భయం అన్నట్టుంది. ఊరుతున్నాయండి, కాకపోతే చాలా లేట్ అయిపోతుంది. అమ్మా చీమల పుట్లాగా ఉంది ఇది. ఇక్కడ మొక్క ఉంది, ఇక్కడ వచ్చింది. ఇక్కడ 2 దుంపలు వచ్చినాయి తవ్వినందుకు. ఇవన్నీ చేయాలి, ఇన్ని చీమలు ఉంటే ఇంకా దుంప ఏం వరుతుందండి మొత్తం. అయ్యి బాబాయ్ అలా చూడవే బాబు, నా భయం వేస్తుంది. చీమలు, అన్ని చీమలు ఉంటాయి, నేను అసలు కదిపి చూడలేదు. పైకి ఎక్కని గోడ, ఇక్కడ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేసేస్తుంది. కొడితే మొక్క ఉంది, ఇది చీకిపోతుంది. ఇంకా చీమలు పట్టేసిండి, తినేస్తున్నాయి కూడా. ఇవి
చిల్లులు పెట్టేసి ఇదిగోండి అవి కూడా ఇంత టబ్కి మనకి ఇన్ని వచ్చాయి. ఇంత చిన్నగా వచ్చాయి. ఇంకెన్నాళ్ళు ఉంచినా ఇంకా మొత్తానికి ఇవి కూడా తినేసి ఇంక ఇవి కూడా ఉండపోతుంది. ఇవైనా మనకు దొరికినాయి. ఇంకా అలాగే అనుకోవాలి. ఇవే పెద్దవైతే మనకి కేజీ దుంపలు రాక వచ్చినాయి. పెద్ద పెద్ద దుంపల్లా ఊరితే ఇలా సీమలు చిల్లులు పెట్టేసి తినేస్తాయి. ఇక్కడ డ్రాగన్ మొక్కలు కూడా వచ్చిందండి. అది టబ్బు దగ్గరగా ఉండి అప్పుడు కొమ్మ ఇలా వచ్చి దీంట్లో పడింది. ఈ మొక్క డ్రాగన్ ఎదగట్లేదండి. వీటి వల్ల ఏంటో తెలీదు. అందుకని ఇది కూడా తీసేద్దాం. ఏమన్నా ఊరిందో లేదో దుంప చూద్దామండి. అదైతే తీసేసాం కదా, అయిపోయింది. చేయి పెట్టి తీద్దామా అంటే ఏమన్నా ఉన్నాయేమో అంటే అది అసలు చీమలు పెట్టడం వచ్చేలా లేదు. చాలా చీమలు ఉన్నాయి. ఇదేంటిది ఇలా వచ్చింది? అది బాగోలేదన్నమాట. అదేంటది? నెమటోడ్సా? చూడండి, ఇది నెమటోడ్స్ పట్టేసింది. ఎలా వచ్చేసింది అసలు ఊరదనమాట. ఇంకా ఇలాగే ఉంటుంది. పూలు పూసింది, చాలా దుంపలు ఊరుతుంది అనుకున్నాను. చాలా పైకి మట్టికి చాలా ఫ్రెష్గా అందంగా ఉందండి. ఇదిగో ఇది పట్టిన తెగులు వచ్చిన దానిలో లేదు కూడా. మొక్క కూడా బాగానే ఉంది, కానీ దూరంగా పడేద్దామండి. వేపిండి వేయాలి. ఇంకా ఏమన్నా వద్దాము. ఇంకక్కడ మొత్తం తీసేద్దాం. దీనికి కూడా పట్టేసింది. అందుకే ఇది కూడా వదిలిపోయినట్టు. అదే దీని వెళ్ళి దీంట్లో కూడా వెళ్ళిపోయింది. ఇదిగోండి నెమటోడ్స్ పట్టేసింది. ఇప్పుడు దీని గురించి తీసిన మళ్ళా కానీ అది తెలియదు కదా. ఇది బాగానే ఉంది. దీని ఏరు బాగానే ఉంది. దగ్గరగా ఉండడం వల్ల అలా. ఇంకూర ఉండదు. ఇందులో అయితే దుంప రాలేదండి. నెమటోడ్స్ ఉండడం వల్ల మనకి దుంప ఊరలేదండి. ఏర్లు కూడా మొత్తం నెమటోడ్స్ పెట్టేసినాయి. దీనివల్ల ఇది పక్కకు ఉన్నది డ్రాగన్ మొక్క కూడా కొంచెం అలా వచ్చి పెద్ద లేదులే అంటే దీనికి. కాకపోతే ఎఫెక్ట్ అయ్యి దాని ఎఫెక్ట్ దీనికి వచ్చి ఎదగట్లేదు. ఇలా ఉండిపోయింది, వదిలిపోతుంది. కొంచెం మనం వేపపిండి ఉంటుంది కదండి, వేపపిండి వాటర్లో కొంచెం రాత్రికి పెట్టేసి వాటర్లో అలా ఉండనిచ్చి తర్వాత వేరే గుండెలో వేస్తానండి. ఇందులో కూడా కొంచెం వేపపిండి అది వేస్తాను. ఇది కూడా తీసేస్తున్నాం కాదు, చూస్తున్నాం. ఇది కూడా అలాగే ఉంది కదా, ఇది కూడా పెడదాం. చూడండి ఎలా వడిలిపోయినట్టు అయిపోయింది. అసలు డ్రాగన్ మొక్క 2 years పైన అయిపోయిందండి మనం తెచ్చి. సరిగ్గా రావట్లేదు, ఎదగట్లేదు. వస్తుందండి, కొమ్మ పోతుంది, ఇంకో కొమ్మేమో మళ్ళీ ప్రాపగేట్ చేస్తున్నాను, మళ్ళీ వేస్తున్నాను, మళ్ళీ వస్తుంది. అలాగా కానీ ఎదగడం అయితే స్పీడ్గా రావట్లేదు నా దగ్గర అయితే. ఇంక ఇది ఒకటి బాగా వచ్చిందండి, ఈ మొక్క మట్టుకు బాగా వచ్చింది. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్. చాలా చిన్న హార్వెస్ట్, చాలా తక్కువ ఉన్నాయండి హార్వెస్ట్ చేయడానికి. చాలా మొక్కలు బేరపాదిపోయిందండి, గుమ్మడి పాదిపోయింది, అన్నీ ఎండిపోయినాయి. మళ్ళీ పెట్టాను కానీ తొందరగా మొక్క ఎదగట్లేదండి. బెండలు అయిపోయి పెట్టాను, ఇంకాను తొందరగా రావట్లేదు. షేడ్ నెట్ ఏమైనా ఉంటే కనుక బాగా వచ్చినండి. హీట్ అంతా ఎక్కువ డైరెక్ట్గా తగిలేయడం వల్ల, ఎండలు ఎక్కువ ఉండడం వల్ల నాకు మొక్కలు అయితే సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు టమాటాలు అయితే మొత్తం అయిపోయినాయండి. ఈరోజు చిన్న హార్వెస్ట్. ఎంత చిన్నదైనా మన మిద్దె తోటలో ఆర్గానిక్గా పండించుకున్న పంట సంతోషము, ఆనందం కదండి. అలాగే మన మిద్దె తోటలో పండించుకున్న పంట, ఆర్గానిక్గా పండించుకున్న పంట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎంత చిన్నదైనా
మనకి మనం సొంతంగా పండించామన్న సంతోషం మనలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా చేయాలని మనకు ఎక్కువ ఆతృత కూడా ఉంటుంది. ఎక్కువ పెంచాలి మొక్కలు, ఇంకా ఇంకా పెంచాలనిపిస్తుంది. కాకపోతే అందరికీ అన్ని అవకాశాలు ఉండవు కదండి. కొంతమందికి ఉంటాయి. ఉన్నవాళ్ళు తప్పకుండా గార్డెనింగ్ చేసి మంచి పంటను తీసుకొని పంటను ఆస్వాదించాలని కోరుకుంటున్నానండి. ఇదండి ఈరోజు హార్వెస్ట్. చిలకడ దుంపలు చాలా అయిపోయింది. హార్వెస్ట్ చేస్తే చాలా దుంపలు వస్తాయి అనుకున్నాను. చాలా పెద్ద బ్యాగ్ లాగా ఉంది కదా అందులో అనుకున్నాను. కానీ కరెంట్ సేవలో ఎక్కువ పట్టేసినాయి. ఇవి చాలా కుట్టేసినాయి, మండిపోతున్నాయి. దద్దుర్లా కూడా వచ్చేసాయి. ఇక్కడ ఇవన్నీ వచ్చేసాయి. ఇది కాదు కానీ ఇలా ఇవన్నీ ఎర్రబడిపోయింది. ఇంకా చేయబెట్టి తీయడం కష్టమైంది. అలాగే వచ్చాయి చిన్న చిన్న దుంపలు వచ్చాయి. ఇవైనా ఇంకొండి చీమలు తినేస్తున్నాయి, చిల్లులు పెట్టేసినాయి. ఇవి కూడా ఉండకపోతుంది మనకి, ఇవి కూడా దొరకపోతున్నాయి. ఎంత వచ్చినా సంతోషమే అండి. మన మిద్దె తోటలో మన జామ చెట్టు అయితే అది కూడా నెమటోడ్స్ పట్టేసి పోయిందండి. ఇప్పుడు మనకి డ్రాగన్ మొక్కలో చిలకడ దుంప తీసేటప్పుడు అందులో కూడా ఏంటది నెమటోడ్స్ పట్టేసిన మూలను అది పోతొచ్చింది. పైన పాదైతే హెల్తీగానే ఉందండి. చిలకడ దుంప మొక్క అయితే లోపలైతే నెమటోడ్స్ పట్టేసింది. ఆ మొక్కకి, చిలకడ దుంప మొక్కకి నెమటోడ్స్ పట్టడం వల్ల పక్కన డ్రాగన్ కూడా డిస్టర్బ్ అయిందేమో అండి. అందుకే ఎదగట్లేదు అనుకుంటా. నేను ఇంతవరకు ఈ దుంప తీయకపోతే నేను అలాగే ఎందుకు ఎదగట్లేదని అనుకునేదాన్ని. ఇప్పుడు చూశాను కాబట్టి దాని కేర్ అది తీసుకుంటానండి. ఇదండి ఈరోజు హార్వెస్ట్. జామకాయలు మన మిద్దె తోటలో, అంటే మిద్దె మీద లేదు, కిందనే ఉంది. అవి మొదటిసారి కాపు అనుకోవచ్చండి. నేడు కాసినాయి కానీ పెద్దగా మేము అలా అయిపోయినాయి. పెద్ద ఫ్రూట్ అయితే తినలేదు. ఇది జామకాయలు, చిన్న దోసకాయ, వంకాయలు, గోరుచిక్కుడుకాయ, చిలకడ దుంప, టమాటా అండి ఈరోజు హార్వెస్ట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేసులో సుఖనో భవంతు.